నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు అనగా సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం కొత్త రామాలయం వీధిలో ఉన్న ప్రధాన డ్రైనేజీకి సంబంధించి వీధులలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా సర్పంచ్ మరియు పంచాయతీ అధికారి డ్రైనేజీని పరిశీలించి డ్రైనేజీ మొత్తం మట్టితో కూరుకుపోయి ఉండటం గమనించి ఈరోజు ఉదయం జేసీబీ మిషన్ సహాయంతో కొత్తపేట పంచాయతీ సర్పంచ్ బూసి విజయలక్ష్మి భాస్కర్, పంచాయతీ సిబ్బంది రామకృష్ణ, హరిప్రసాదు, 7వ వార్డు నంబర్ బొబ్బిలి చక్రమ్మ, నాగభూషణం, 13వ వార్డు నంబర్ పప్పులు యేసు, రామయ్య వీధి ప్రజలు దగ్గరుండి డ్రైనేజీ కూడికను తీసివేయించి డ్రైనేజీకి ఇరువైపులా బ్లీచింగ్ జల్లించినారు. అన్ని విధాలుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని, దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గల కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, సురవరపు సురేష్, జోగా వెంకటరమణ, జ్యోతుల శ్రీనివాస్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నా జగదీష్, జ్యోతుల సతీష్, వెన్నపు చక్రధర్రావు, బోనం పరమేష్, బోనం రాజు, మాన్రెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ స్థానంలో కూడా నిలుపుతుందని ఆ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ కార్యక్రమం ఉంటుంది. రెండో రోజున కాకినాడలో డిస్ట్రిక్ట్ అఫీషియల్ తోటి అనేక శాఖలు వారు దాన్ని ఏమంటారో రివ్యూ చేయడం జరిగింది, సమీక్ష చేశారు. అనేక అంశాలు బహుశా నాకు తెలిసి ఒక మంత్రి గారు ఈ రకంగా సమీక్ష చేస్తారా అని కూడా అందరూ ఆలోచించేసే విధంగా ఉంటారు. కాకపోతే సారు ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలియని విషయాలు తెలిసినట్టు కానీ ఆయన అనుకోరు. ఏ చిన్న విషయాన్ని కూడా అడగడానికి సంకోచించరు ఆయన. అలాగే రమారమి 5-6 గంటల సమీక్ష జరిగింది. చాలా క్షుణ్ణంగా చేసి సమస్యలు ఎక్కడున్నాయి, దేని మూలంగా ఈ కార్యక్రమాలు జరగట్లేదు, ముఖ్యంగా గ్రామీణ నీటి సరఫరాలో ఈ లోపాలకు కారణం ఏంటని చెప్పి
వారు అధ్యయనం చేశారు. రావాల్సిన నిధులు లభ్యత లేక, కనీసం రీప్లేస్మెంట్ లేక, కేవలం శాలరీస్ కూడా ఇవ్వలేక ఈ వ్యవస్థను ఏదో అలా నెట్టుకొస్తున్నారు. దాని మూలంగా పాత పైపుల మూలంగా కూడా ఇటీవల మన కాలంలో చూసాం డయర్ ఇటువంటి సమస్యలు వచ్చినాయి. దీనికి అన్ని మూలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని అన్ని మనం అడ్రస్ చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. వాటన్నిటినీ సరిపడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తప్పకుండా అత్యంత కీలకం ముఖ్యమైన అంశమైనటువంటి తాగునీరు మీద సారు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా పొల్యూషన్ మీద కూడా ఆయన రోజు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ చేశారు. ఏం చెప్పారంటే, మేము ఇండస్ట్రీలకి ఎగ్జిస్ట్ కాదు, ఇండస్ట్రీస్ లేదే రాష్ట్రం డెవలప్ కాదు, కానీ ఇండస్ట్రీస్ కూడా మన బాధ్యత నేర్పాలి. వారి లాభంతో పాటు పర్యావరణాన్ని మేము డిస్ట్రాయ్ చేస్తామంటే ఏ పరిశ్రమను మేము నడవలేము. పరిశ్రమ నడవాలి, పర్యావరణం కాపాడాలి. కాకినాడ జిల్లా ప్రతిపాడు తాలూకా రౌతులపూడి ఆధ్వర్యంలో ప్రపంచ జోనోసిస్ టీకా దినోత్సవం డాక్టర్ ముద్రగడ్డ వీరరాఘవరావు మరియు వారి సిబ్బందితో ర్యాబిస్ టీకాలను మండలంలో ఉన్న కుక్కలకు ఉచిత టీకాలను వేయడం జరిగింది. డాక్టర్ వీరరాఘవరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అహ్మద్గూడలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్వెస్ట్ టీచర్స్ సెరిమనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి హాజరయ్యారు. గౌరవ అతిథిగా లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ NIEPID రవాడ వెన్నెల పాల్గొన్నారు. విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ కౌన్సిల్ పదవులకు ఎన్నికైన విద్యార్థులకు మెడల్స్, బ్యాచ్లు, ఉత్తమ విద్యార్థులకు, క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు, సర్టిఫికేట్లను ముఖ్య అతిథి రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి చేతుల మీదుగా అందించారు. సెరమనీ జరుపుకుంటున్నాము. ఓపెన్ అయ్యి ఫోర్త్ అకాడమిక్ ఇయర్ ఇది. ఈరోజు అరౌండ్ 70 స్టూడెంట్స్ ప్రాపర్గా ఎలెక్టెడ్ అయ్యారు. వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారము ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్లకార్డులు పట్టుకొని క్లాస్ రూమ్స్కి వెళ్ళేసి మమ్మల్ని ఎందుకు ఎలెక్ట్ చేసుకోవాలో చెప్పేసి అందరు పిల్లలకి చెప్పి ప్రాపర్ బ్యాలెట్ బాక్స్ ప్రకారంగా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము ఎంఫసిస్ చేసేసి ఒక మంచి సిటిజన్గా ఎలా అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, మిగతా పిల్లలకి గైడెన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి బోధన ఇవ్వడం జరుగుతుంది స్కూల్లో. నా పేరు శ్రీలత చెన్నాప్రగడ. నేను పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో ప్రిన్సిపల్గా ఉన్నాను. ఐ థింక్ ఇది ఒక 4th or 5th టైం ఇదే నెలలో నేను మీతోటి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో ఇన్వెస్టిట్యూట్ సెరమనీ చాలా గ్రాండ్గా జరిగిందండి. దానికి మేము మేజర్ జనరల్ రిటైర్డ్ రావాడ రవి గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వారితో పాటు వారి శ్రీమతి రావాడ వెన్నెల గారు కూడా వచ్చారు. ఆవిడ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ లీపెడ్గా పనిచేస్తున్నారు. మా డైరెక్టర్ సుశీల్ కుమార్ గారు కూడా వచ్చి ఎంతో చాలా చక్కగా ఈ 9 కంటింజెంట్స్ని మేము చాలా ఇంట్రెస్ట్ తోటి అండ్ వాళ్ళకి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళలో పెంచాలని చెప్పి వాళ్ళని ఒక గత 10 రోజులుగా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి చాలా గ్రాండ్గా 9 కంటింజెంట్స్ వాక్ తోటి ఇన్వెస్టిట్యూట్ సెరమనీ చేయడం జరిగిందండి. అండ్ ముఖ్యమైన రీజన్ ఈ ఇన్వెస్టిట్యూట్ సెరమనీ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే మా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్, అకాడమిక్స్, స్పోర్ట్స్, వాల్యూసే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్స్లో ఇంప్లాంట్ చేయాలని ఈ గ్రాండ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రపంచ సంక్రమణ వ్యాధుల దినోత్సవ సందర్భంగా పశు సంరక్షణ శాఖ మండల పశుగణన పర్యవేక్షణ కేంద్రం జీలుగుమిల్లి మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలి. అలాగే గత 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పశు సంరక్షణ శాఖను కనీస మరమ్మతులకి కూడా గత ప్రభుత్వం నోచుకోలేదు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా
పశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత డీడీ గారితో ఐటీడీఏ పీఓ గారితో మాట్లాడడం, త్వరితగతిన నిర్మాణ పనులు మొదలు పెట్టేలాగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సుంకవలి సాయి, పశు సంరక్షణ డాక్టర్స్, సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విలేకరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు సన్మానం ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షుడు పసుపులేటి రాము గారికి, అలాగే టీడీపీ మండల అధ్యక్షులు సాయి గారికి, అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రవికుమార్ గారికి, అలాగే ములవందల పంచాయతీకి సంబంధించి శ్రీకాంత్ గారికి, శివ గారికి, రాఘవయ్య గారికి, సుబ్బరాజు గారికి, అలాగే టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా, అచ్యుతరావు గారికి, బీజేపీ నాయకులు శ్రీను గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే మరికొంత మంది నాయకులకి, ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది, బీర్లు తాగుతోంది. సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని, అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంకా భయపడుతున్నాం. కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో ఉన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి తెదేపా పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంతకాలం గండేపల్లి మండలంలో తెదేపాను ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా, పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర అని కొనియాడారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే గాని ఆయన జ్ఞాపకాలు గాని
ఆయన చేసిన పనులు కానీ మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండేదర్ గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండేదర్ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వన్ వే అమల్లో ఉంటుంది. బోసుబొమ్మ సెంటర్ నుండి సాయిబాబా గుడి మీదుగా బస్టాండ్ వరకు వన్ వే నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ బాలురులకు 2 వీలర్స్ ఇవ్వరాదు. వారు ప్రమాదాలకు గురైనప్పుడు తల్లిదండ్రులు దానికి బాధ్యులు అవుతారు. వాహనాలు తోలేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనానికి సంబంధించిన లైసెన్స్, అన్ని పత్రాలు కలిగి ఉండాలి. లేని ఎడల బండి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు. ట్రిపుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 12, అలాగే 4 to 8. ఈ మధ్య ప్రాంతంలో ఏ వెహికల్స్ కూడా లోపల రాకూడదు. రిమైనింగ్ కొంచెం హార్డ్ అవర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో వెహికల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మైనర్స్ ఎవరికి బళ్ళు ఇవ్వకూడదు. అదేవిధంగా ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎవరికి కూడా బళ్ళు ఇవ్వద్దండి. ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు ముఖ్యంగా అయిపోతారు కాబట్టి దయచేసి వాళ్ళ ఎవరికి బళ్ళు ఇవ్వద్దు. పోలీసు వారికి ట్రాఫిక్ సహకరించాలని సార్. వాహనాల పత్రాల లైసెన్సులు కానీ అదేవిధంగా వాహనం బయటకు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, సీ బుక్, రిజిస్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా హెల్మెట్ ధరించి ఉండాలి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీలో జరిగిన అవినీతి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి దర్యాప్తు చేయించి అవినీతిని బయటపెడతాం. యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది. అవసరమైతే సిఐడితో దర్యాప్తు చేయిస్తాం. గత మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఈ యూనివర్సిటీ అవినీతిలో భాగస్థులు అయ్యున్నారు. వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావాల్సినటువంటి బంధువులకి, వాళ్ళకు కావాల్సినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా
అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు. ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఉన్నతి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణ దశలోనున్న జూనియర్ కళాశాల హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ ఓజా ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎమ్మెల్యేకు డిగ్రీ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా డిగ్రీ కళాశాల ఉన్నతీకరణలో భాగంగా అన్ని వసతులతో మరో అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులను కేటాయించినట్లు, వచ్చే సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అక్కడికక్కడే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, సురేష్ నాయక్, నాయకులు పింగళి రమేష్, వెంకటస్వామి గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు, బియ్యాల తిరుపతి, రాజు, గోపా రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గంగయ్య, కళాశాల సిబ్బంది ఉన్నారు. గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కాదని గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు చదువుకోవడం ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ అని మధ్య కాలేజ్ గొప్ప దీంట్లో చాలా మంది వాళ్ళు కొన్ని చోట్ల కూడా కష్టపడి చేస్తారు. వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తారు. లాస్ట్ టైం నాకు వచ్చి కలిసి ఇక్కడ గవర్నమెంట్ సిఎన్సీ వాళ్ళ 4 year కోర్సు కూడా ఇంటిగ్రేట్ దానికి ఫ్యాకల్టీ స్టాఫ్ తక్కువ లెటర్ కన్నా ముందే వేరే తీసుకుని వాళ్ళకి శాంక్షన్ ఆరోగ్య శాంక్షన్